దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది క్రైస్తవులు నేటి దినాలలో ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉంటుంది. సేవకులను హింసించి చంపుతూ ఉంటే, మందిరాల మీద దాడులు చేస్తూ, మందిరాలను కూల్చివేస్తూ, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇన్ని రకాలైన చట్టాలు వస్తూ ఉంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అనే ప్రశ్న అయితే ఉంటుంది. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఫరో దేవుని పిల్లల్ని ఎంతగా హింసిస్తూ ఉంటే, ఫరో దేవుని పిల్లల్ని గాయపరుస్తూ వారిని ఎంతగానో నరక యాతనకు గురి చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడా? ఊరుకోలేదు కదా. దేవుడు తన మనుషులను పంపించి, మోషేను పంపించి, మోషే ద్వారా అనేక రకాలుగా వారు పడుతున్న శ్రమల్లో నుంచి దేవుడు విడిపించాడు కదా. మరి నేటి దినాల్లో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మనం చూసినట్లయితే పాత నిబంధన ధర్మశాస్త్రం లేదంటే కొత్త నిబంధన ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రాన్ని పరిశీలించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత క్షమించడం అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో ఆయన కొడుతూ, ఆయన చేతుల్లో మేకులు కొడుతూ, ఆయన దూషించి హింసించి ఆయన మీద నేరారోపణ మోపినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూసేది ఏంటో తెలుసా? క్షమ అంటే క్షమించడం మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. ప్రభువైన యేసుక్రీస్తు సిలువేశ్వరాన్ని క్షమిస్తూ ఆయన తన తండ్రి అయిన దేవాతి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగరు, వీరిని క్షమించు అని. ఈ దినాలలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. వారిలో మారు మనసు వస్తుందేమోనని. అదే మార్పు మనం సేవకుల బిడ్డల్లో కానీ వారి భార్యలో చూస్తూ ఉంటాం. మరి ఒరిస్సాలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక మిషనరీని చంపివేసినప్పుడు వారి భార్య వారందరినీ కూడా క్షమించింది. ప్రవీణ్ పగడాల గారిని చంపివేసినప్పుడు ఈ లోకాన్ని ప్రవీణ్ పగడాల గారి భార్య క్షమించింది. అదేవిధంగా అమెరికాలో కూడా ఒక యవ్వన సేవకుడు పబ్లిక్ మీటింగ్లో మరి దేవుని వాక్యం అందిస్తూ ఉంటే తుపాకుతో కాల్చివేసి ఆయన్ని కూడా చంపివేస్తున్నప్పుడు తన భార్య క్షమించింది. అంటే పాత నిబంధన కొత్త నిబంధనకు ఉన్న తేడేంటో తెలుసా? దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి క్షమించి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పాత నిబంధనలు కూడా దేవుడు అవకాశాలు ఇచ్చాడు, కానీ శిక్షించడం మనం చూస్తుంటాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి శిక్ష అనేది ఎక్కడుందంటే దేవుని రాకడలో మనం చూస్తాం. దేవుని న్యాయపీఠం ఎదుట క్రీస్తు ఎవరికి ఎలాంటి తీర్పు ఇవ్వాలో మనం ఆ దినాలలో చూస్తాం. తీర్పు లేదు, వీరికి ఇంకా ఎలాంటి భయం లేదు, వీరికి ఒక డోకా అని అనుకోవద్దండి. తీర్పు ఉంది. ఈ లోకంలో మీకు అన్యాయం జరిగిన ప్రతి క్రైస్తవ కుటుంబానికి దేవుని రాజ్యంలో 100% న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే అన్యాయం చేయబడ్డారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎవరెవరికి తీర్పు ఎలాగివ్వాలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టి ఆయన మాట్లాడబోతున్నాడు. తీర్పు దినాన్ని ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. భారతదేశంలో ఉన్న చట్టాల నుంచి తప్పించుకోగలవు. నీ రాజకీయ, ఆర్థిక, నీ ధనబలను బట్టి నువ్వు తప్పించుకొని తిరగలుగుతావు, కానీ క్రీస్తు రాకడలో ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. క్రీస్తు తీర్పు నుంచి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.